ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడం, దాహంగా ఉన్న వారికి దాహాన్ని తీర్చడం, సేవా కార్యక్రమాలు చేయడం. ఒక విశ్వాసి, ఒక ముస్లింకే హెల్ప్ చేయాలా, లేక ఒక ముస్లిమేతరులకు కూడా అతడు సేవ చేయవచ్చా? దానికి కూడా పుణ్యం అనేది లభిస్తుందా? అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ సూరే మాయిదా నంబర్ 5 ఆయత నంబర్ 3లో వతఆవను అలల్ బిర్రి వత్తఖ్వా, మంచికి దైవ భక్తికి సంబంధించినటువంటి పనులలో అందరికీ సహకరించండి, పాప కార్యాలలో అత్యాచార్యాలలో ఎవరికి మీరు సహకరించకండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అంటే ఎక్కడైతే మంచి ఉంటుందో ఆ మంచి అందరికీ పంచండి, అదే చెడు ఉంటుందో ఎవరికి కూడా ఆ చెడులో మీరు సహకరించకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కులమత భేదం లేకుండా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 656 ప్రకారంగా తీర్పు దినం నాడు అల్లాహ్ అడుగుతాడు, నీ వద్దకు దాహమని వచ్చినటువంటి వ్యక్తికి నువ్వు దాహాన్ని తీర్చలేదు, నీ వద్దకు ఆకలి అని వచ్చినటువంటి వ్యక్తికి నువ్వు అన్నం పెట్టలేదు అని అల్లాహ్ అడుగుతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారే తప్ప ఆ వచ్చినటువంటి వ్యక్తి హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా అని అల్లాహ్ అడుగడు. ఒక వ్యక్తి ఆకలిగా ఉన్నప్పుడు అతనికి అన్నం ఎందుకు పెట్టలేదు, ఒక వ్యక్తి దాహమని పరితపిస్తున్నప్పుడు అతనికి ఎందుకు నువ్వు మంచినీళ్ళు ఇవ్వలేదని అల్లాహ్ అడుగుతాడే తప్ప కులము, మతము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఒక ముస్లిం అతడు ఎక్కడ ఉన్నా ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలి, దాహంగా ఉన్న వారికి దాహార్తిని తీర్చాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయడమే ఒక ముస్లిం యొక్క కర్తవ్యం. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, తన పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు అని ప్రవక్త వారు చెప్పారు తప్ప పొరుగు ముస్లిం ఆకలిగా ఉంటే నువ్వెందుకు అన్నం పెట్టలేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపు తీర్పు దినం రోజు అడగడు. అలాగే ప్రవక్త వారు చెప్పారు, భూలోకవాసులపై కరుణ చూపించండి, పరలోకవాసి మీపై కరుణ చూపిస్తాడు అని ప్రవక్త వారు చెప్పారు తప్ప భూలోక ముస్లింలు కరుణ చూపించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి మన సమాజంలో ఒక ముస్లింగా మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టేటప్పుడు అతడు హిందువా, ముస్లిమా అని చూపకూడదు. అలాగే మీరు ఒక చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఒక మజ్జిగ పంపించేస్తున్నప్పుడు కూడా అక్కడ వారు హిందువులా, ముస్లింలా అని చూడకూడదు. మానవులందరికీ కూడా మనం సహాయం చేయాలి. ఎవరైతే ఆకలిగా ఉన్నారో, ఎవరైతే దాహార్తికై వారు పరితపిస్తున్నారో వారందరికీ కూడా కులమతాలకు అతీతంగా సహాయం చేయాలి ఒక విశ్వాసి, ఒక ముస్లిముగా. కాబట్టి ప్రతి వ్యక్తికి అతడు ముస్లిమైనా, ముస్లిమేతరుడైనా తినిపించవచ్చు, అతనికి సహాయం చేయవచ్చు, మనకు పుణ్యం కూడా లభిస్తుంది ముస్లిమేతరులకు సహాయం చేసినందుకు. ఫత్వా ఇస్లామియా 4/552/553 ప్రకారంగా సదఖా అనేది ఎవరి మీదనైనా మీరు ఖర్చు చేయవచ్చు, దానికంటూ మీకు పుణ్యం లభిస్తుంది. మీరు చేసేటటువంటి సదఖా వారి హిందువులపై చేసిన, ముస్లిమేతరులపై ఎవరిపై చేసినప్పుడు కూడా మీకు పుణ్యం అనేది లభిస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5979 ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక సహాబియా వచ్చింది. ఆమె వచ్చి ఈ విధంగా అడిగింది, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా తల్లి ఇంకా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు, నేను ఇప్పుడు ఆమెతో ఎలా వ్యవహరించాలి అంటే అప్పుడు ప్రవక్త వారు ఈ విధంగా తెలియచేశారు, నువ్వు నీ తల్లితో సద్వ్యవహారం చెయ్యి, మంచిగా వ్యవహరించు, ఎందుకంటే ఆమె నీ తల్లి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ఒక విశ్వాసి, ఒక ముస్లిమేతరులు వారు ఎవరైనా వారితో మంచిగా వ్యవహరించాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కొంతమంది క్రైస్తవులు, మజూసి అంటే అగ్ని పూజారులు, పార్సీ మతస్థులు, అక్కడ ఉన్నటువంటి బహుదేవోపాసకులు, ముష్రికులు, అదేవిధంగా యూదులు కొంతమంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సందేశమని ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. కానీ వారి యొక్క పేరెంట్స్, వారి యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. ఆ సందర్భంలో ప్రవక్త వారు చెప్పారు, వారు ముస్లిమేతరులు అయినప్పటికీ వారితో మీరు మంచిగా సద్వ్యవహారం చెయ్యండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇస్లాం ధర్మంలో ఒక సదఖా చేసేటప్పుడు, ఒక ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు, ఎవరికైనా నీళ్లు త్రాగించేటప్పుడు, ఏదైనా ఇంకా మీరు చలివేంద్రాలు ఏర్పాటు చేసేటప్పుడు, మజ్జిగ పంపిణీ చేసేటప్పుడు వారు
కులము మతము చూడకుండా మీరు వారికి భోజనాలు పెట్టాలి. మంచి పనులు చేసేటప్పుడు కులం మతం చూడకూడదు. ఒక ముస్లిమేతరులకు తినిపించినా త్రాగించినా దానికి కూడా పుణ్యాలు అనేవి లభిస్తాయి. సూరే అల్ ముమ్తహినా సూర నంబర్ 60 ఆయత నంబర్ 8లో ధర్మం విషయంలో మీపై కయ్యానికి కాలు దువ్వకుండా, మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొట్టకుండా, మీతో మంచిగా వ్యవహరించే వారితో మీరు కూడా మంచిగా వ్యవహరించడాన్ని, వారితో న్యాయం చేయడాన్ని అల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరోధించడు. పైగా అల్లా న్యాయం చేసేవారినే ప్రేమిస్తాడు. కాబట్టి ఎవరైతే మీతో మంచిగా ఉంటారో వారితో మీరు మంచిగా ఉండండి, వారితో మీరు న్యాయం చేయండి అని అల్లా సుబ్హానహు వ తఆలా తాకీద్ చేస్తున్నాడు. ఈ ఆయత వెలుగులో చాలా మంది ధార్మిక పండితులు చెప్పినటువంటి విషయం ఏంటంటే ముస్లిమేతరులకు కూడా మనం సహాయ సహకారాలు చేయవచ్చు, వారితో కలిసి ఉండవచ్చు అన్న విషయాన్ని కూడా ఈ ఆయత వెలుగులో తెలియజేశారు. సూరే ముమ్తహినా సూర నంబర్ 60 ఆయత నంబర్ 8 ఈ ఆయత వెలుగులో షేక్ బిన్ బాస్ రహీమహుల్లా వారు ఈ విధంగా తెలియజేశారు. ఒక ముస్లిం హిందువుకి బ్లడ్ డొనేట్ కూడా చేయవచ్చు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 5859 ప్రకారంగా ప్రాణమున్న ప్రతిదానికి సేవ చేయడంలో మీకు పుణ్యం ఉంది అని ఇక్కడ మీరు చూడవచ్చు. అంటే వారు ముస్లింలైనా ముస్లిమేతరులైనా ప్రాణమున్న ప్రతి వారికి సహాయం చేయడంలో మీకు పుణ్యం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. కాబట్టి మనం సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు భోజనాలు పెట్టే విషయంలో, చలివేంద్రాలు ఏర్పాటు చేసే విషయంలో, దుప్పట్లు పంచే విషయంలో, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు చేసే విషయంలో కుల మతాలకు అతీతంగా మనం మంచి పనులు చేసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సదకాగా మనకు పుణ్యాల్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేసేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.